రాజగురువు గారెందుకయ్యా, రాజుగారినే కలుసుకుందామని వస్తున్నాను. లాభం లేదు. రాజగురువు గారి అనుమతి పత్రం లేదే ఎవరిని లోనికి పోనివ్వం. చాలా దూరం నుంచి వచ్చాం. నడ్డి నీరుగుతోంది, నిలబడలేను. లోనికి వెళ్ళని నాయన. ఎంత దూరం చేసినా లాభం లేదు. గురువు గారిని కలుసుకోండి. సరే, ఏం చేస్తావు? వస్తావు. ఏంటే అర్ధరాత్రి నీ గోళ? నాకు భయం వేస్తుంటది మావా. భయమేటే పక్కన వచ్చి పడక. అది కాదు మావా, ఎవళ్ళో ఇంటికి కన్న వేస్తున్నట్టున్నారు. అవునే, అయితే ఏం చేద్దాం? మనిద్దరం కలిసి అరుద్దాం. అరితే వాళ్ళు వచ్చి మరి పీకులు నొలిపితే అయితే ఏం చేద్దామయ్యా? అపాయం లేని ఉపాయం. మన ఇట కూర్చుంటే దోసుకోపోయేది ఎవరో చూసుకోవచ్చు, రావచ్చు. ఇదిగో వెళ్ళి వాళ్ళే వేసుకోబోతున్నా అరువు బాక. పక్కన వేసినట్టు కనిపించరా? ఓట్లాగా కనిపిస్తుంది. పదవరా. తొమ్మలు గడి మేము బయటికి పోయినంత వరకు కుయికాయ అన్నారా? పీకలు తీసేస్తా. రక్షించండి, రక్షించండి. ఎవరు నువ్వు? బుల్లోరా, బుల్లోరా. పారిపోయా. నువ్వు ఎవరో కానీ సమయానికి వచ్చి రచించారు స్వామి. మీరు కాసేపు రాకుండా ఉంటే మా ఇల్లు ఒళ్ళు గుల్లయిండది. దండాలు పెట్టుకుంటా. దేవుడికి పెట్టండి. అయ్యో బాబా, నువ్వు ఎలా వాళ్ళు మళ్ళా తిరిగి వస్తే? అవుందరా, ఈ రాత్రికి మీరు ఏడనే ఉండండి. ఈ రాత్రికే కాదు, మీరు ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఈడే ముడిపడు స్వామి. రాస్తావే రాస్తావే. ప్రాప్తం పదండి. అది మహౌషధం, సర్వమూలికల సారం. పిచ్చివారి పాలిటి పెన్నిధి, మతి చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి. రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉండదు. విన్నావా తల్లి, ఈ మందు తగమ్మా. మందా నాకెందుకు? నువ్వే తగ్గు, నువ్వే తగ్గు. లేకుంటే ఆ బైకుడు తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవైద్యులు. అంతేకాదు, అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని. మాధవపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చా నీ మందు. మళ్ళీ మందిచ్చే అవసరం లేకుండా పోయింది. తాగు తల్లి, ఈ మందు తగమ్మా. తాకపోయినా బాధలేదు మహారాణి. ఈ మందు తగిలినా చాలు, తలతెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. తాగు తల్లి.
అమ్మ కదూ మరేం భయం లేదు మహారాణి. ఈ కుప్పికట్టు చూశారా? ఇది యమకట్టు. యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగా తీసి రాశానా గిరగిరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి. కుంకుడి గింజంత కరికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను. విడవండి, విడవండి, విడవండి. అయ్యో, అయ్యో, నన్ను విడిచిపెట్టండి. అయ్యో, అయ్యో. మరి వచ్చిందెందుకు? ఒరే కుప్పెకట్టు ముఖవాడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరు అనుకున్నావురా? సచ్చి బ్రతికిన దేవుడు వస్తుందిరా, సచ్చినోడా. నేను చెయ్యాని రోయ్, భూతాని రోయ్. మిమ్మల్ని మింగేస్తాను, ప్రాణం తీసేస్తాను. పెట్టిన కూడా పెట్టినట్టే ఉండదు, ముట్టుకున్నట్టే లేదే. మనసులో ఏదో కట్ట ఉండట. చెప్పు సామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మ, నా కష్టాలు చెప్పుకుంటే తిరిగి అంతేలే సరే, చేసుకున్నోడికి చేసుకున్నంతే మాదేమో అన్నారు పెద్దోళ్ళు. అంటే అన్నారు కానీ మాత్రం బట్ట మూటేది పట్లమట సరేలే, ప్రాణం తగ్గించే కావాలనే పరిగెత్తుకొస్తే ఏ అంత మిత్రమే వచ్చింది. రాజోడు పుడికి దయ్యం పట్టిందే. ఏం పట్టిందా? అవును సామే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆలు వైద్యు కూడా మంది అయిపోతే ఇదికొచ్చే అందరినీ తంతుండదు. నాకు భయం వేస్తే లగ్గెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే గాని మైలు బట్ల మూటేది నువ్వు పోయి తీసుకురా. ఏంటి? నేను పోయి తీసుకురానా? అయితే ఆ దేని చేతులు నన్ను సావమంటావా? ఏంటి? మరే నన్ను సాగుపట్టావంటే సత్తావా బతుకుతావా నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదిట్రో భగవంతుడా. కట్టుకున్న ఆడోళ్ళు కూడా నా సావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను భద్రం. ఊరుకో చెప్పయ్యా, ఊరుకోబోయా అంటుంటే చాలే ఊరుకోవయో. చుట్టూ వేసి చూడొస్తే దయమై పట్లట్టు నువ్వు నా తాలే కొడుతుంటావే. అది కాదు చెప్పయ్యా. ఏది కాదులే, ఇన్ను నా పలు. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాణ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తాను, వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? అద్దరు తప్ప రాజువారి బట్టలు లోనికి రాయితారంటే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశం చెప్తాను. నువ్వు మరణం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను, సరేనా? అద్దరు దెబ్బ ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని, సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలెడి దేవుడు స్వామి, దేవుడు. సరే సరే లే, మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా. నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను. జపిస్తూ ఉండు.
స్వామి నా స్వామి భలే మాత్రం స్వామి. తిప్పయ్యా బాబాయ్ సరే, నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. అబ్బా తగిలిచ్చు బాబాయ్. భువన సుందరి, రే తిప్ప, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం ఇంకా ఎందుకు నటన? ఎవనో నేను నీకు ప్రయత్న నేనేం చేస్తాను? భువన సుందరి, నేను నేను చంద్రసేన్ని, తిప్పుని కాదు. భువన సుందరి, పో ముందు బయటికి, లేకుంటే నీ నాలుగు చేల్పిస్తాను, నీ తల తీస్తాను. భువన సుందరి, ముందు ఈ ఉంగరం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారు ఎక్కడున్నారు? వారిని ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడు, చెప్పు. భువన సుందరి, నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను. తావులీనెగు తామర పువ్వు నీవు, తేనెగ్రోలగ వచ్చిన తేటి నేను, తెచ్చనల్నిటకేదియో దివ్య శక్తి అంగుళీయకమే బంధమగును చెలియా. అయితే ఈ రూపం ఏమిటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశవతితో తిప్పని దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. స్వామి, ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదినగండంగా గడుపుతున్నాను. అందుకే మనం ఇక్కడి నుంచి తప్పించుకొని పోవడం మంచిది. నేను మాసిన బట్టలు ముట్టుగా కట్టి నగలు కట్టిస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. ఆగో, ఏమిట్రా మూట? అమ్మాయి గారి మాత్రం పట్టండి. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాకపోతే దయ్యం పట్టిందండి. అన్ని ఇసిరిసిరి కొడుతుంటే భయం పుట్టి వెళ్ళిపోయానండి. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతున్నానండి. నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. అబ్బా బలెర తిప్ప, నువ్వెంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్దెత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుందా? ఏమంటుంది? మావా నిన్ను విడిచి నేను ఉండలేను మావా అంటుంది. అది అయ్యా ఇదిగో బట్టలు ముట్టి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్. రేవు గారికి ఎట్టుకెళ్ళి నా ఎందుకు ఇచ్చొస్తా. చెప్పయ్యా. బాబాయ్ ముందు రూపాలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య. నువ్వు అట్టాగే ఉండు, నేను ఇట్టాగే ఉంటా. నమ్మిన వారిని మోసం చేయడం న్యాయం కాదు. అలవయమా చెప్పావు కానీ చేతిలో ఏదో దారి వేసుకుని చెయ్యి నక్కునే సొన్న చూడని ఉంటాడా అని. ఇదిగో బాబాయ్,
నేను చెప్పినట్టుకుని రేవు పని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కాస్త కూడలేస్తా లేదట ఎంత మోసం గమ్మడిగా అంటాడు మర్యాదగా ఎల్లో లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నామో ఏమో తిప్పడంటే తిప్పడు ఆమోహరేమో తిప్పడు మక్కలు ఎరగదంట ఈ పక్కన ఉన్న 10 మందిని పిలిచాడు పక్కలు ఎరగదొస్తారు రాసోరి బంట్లకు అప్పగిస్తారు భద్రం భద్రం లేరాలే సరే ఏంటి సరే పొమ్మంటుంటే గది బుద్ధిగలోడి లక్షణం ఎల్లి నా ఎల్లినే సప్పుడు పంపించు